ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే తెలంగాణ విమోచన జరిగిందని సంతోషపడుతున్నారా? నిజమైతే ఎందుకు జరుపుకోలేకపోతున్నారు? తెలంగాణ విమోచన దినం ఎవరి నుంచి విమోచన జరిగింది తెలంగాణకి? తెలంగాణ అనేది ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానం ఎవరి నుంచి విముక్తమైంది? నిజాం నవాబుల నుంచి. ఎందుకని? నిజాం నవాబులు రజాకారులను పెట్టి అరాచకం చేసేవాళ్ళు, దుర్మార్గం చేసేవాళ్ళు, దోచుకునేవాళ్ళు, అత్యాచారాలు చేసేవాళ్ళు, దారుణమైనటువంటి హింసలకు పాల్పడేవాళ్ళు. వాళ్ళ మీదన తిరుగుబాటు చేసి సాధించినటువంటి 17వ తారీఖు సెప్టెంబర్ 17న ఆ తిరుగుబాటుకు సంబంధించినటువంటి ఏదైతే విజయం ఉందో ఆ నిజాం నుంచి విముక్త పోరాటాన్ని అంతకుముందు ఆంధ్ర పాలకులు అంటూ ఆంధ్ర నాయకుల మీదన నెత్తిని రుద్దేసేసి నాటకాలు ఆడారు కేసీఆర్, రేవంత్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా. ఆ రోజున మీరు పాఠ్యపుస్తకాలకు కావాలని రాయలేదు, ఆంధ్ర అహంకారం ఇదని చెప్పేసి. వాస్తవంగా అక్కడ ఏంటి, అది నిజాం నవాబులు ముస్లింలు ఫీల్ అవుతారని చెప్పి రాయలేదు. రాయింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. గొడవ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, తెలంగాణ నాయకులు. అదేమంటే ఆంధ్ర నాయకుల వాళ్ళు. మరి మధ్యలో మరి చెన్నారెడ్డి లాంటి వాడు తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నాడు, మరి అప్పుడు ఎందుకు రాయలేదు పుస్తకాలు? అదంతా డ్రామా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో అలా రెచ్చగొట్టారు, ఆంధ్ర వాళ్ళని దొంగలు చేసి చూపించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళు రాయకపోవడం వల్ల మనకు తెలియలేదు, మేము వస్తే విమోచన దినం అన్నారు. అప్పట్లో అయితే రేవంత్ రెడ్డి అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అంట హరీష్ రావు పరిగెత్తుకుంటూ అసెంబ్లీ పైకి వెళ్ళి జెండా ఎగరేసి తెలంగాణ విమోచన స్వతంత్ర పోరాటం ఇది అంటూ కూడా నినాదాలు చేసి వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, ఏ రోజున తెలంగాణ విమోచన దాన్ని జరపలేదు. అదేమంటే మళ్ళీ ఇదే మొక్క ముస్లింలు ఫీల్ అవుతారు. మరి అట్లాంటప్పుడు అంతకుముందు ఆ మొక్క ఏడవాలి కదా. అంతకుముందు మాత్రం ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి తప్పించి ఆంధ్ర వాళ్ళ మీదకి ఆ లోపాన్ని నెత్తి గొడవ చేసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు మొన్నటిదాకా స్టేట్మెంట్ చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది. అంతకుముందు అధికారంలో ఉండగా చేయలేదు, ఇప్పుడు చేయరు వీళ్ళు. బీజేపీ వస్తే మాత్రం తెలంగాణ విమోచన దినం జరుగుతుంది. అంటే పోనీ అంతకుముందు పాలకులు ఇప్పుడు పాలకులు ఏ పాలకులు వచ్చినా సరే తెలంగాణ విమోచన దినం జరుపుకోవాలో అక్కర్లేదో అక్కడున్న ప్రజలు తేల్చుకోవాలి.